శుభోదయం పిల్లలు. ఆయన ఎవరమ్మా? హాస్ని చేత శ్రీకృష్ణదేవరాయలు కదా. ఆయన ఒక గొప్ప రాజు అనమాట, మరియు కవి కూడా. గొప్ప రాజు మరియు కవి కూడా. మరి అష్టదిగ్గజములు, అష్ట అంటే ఎన్ని చెప్పండి? అష్ట అంటే ఎన్ని? మరి దిగ్గజము అంటే ఏనుగు అని అర్థం ఉంది. ఇంకా దిక్కు. మనకు మొత్తం ఎన్ని దిక్కులు ఉన్నాయి? దిక్కుల మూలలు 8. దిక్కుల మూలలు 8. అట్లా ఆయన ఆస్థానంలో ఈ 8 మంది కవులను ఆయనకు అండగా నిలబడి ఆ రాజ్యం బాగా మంచి పేరు తెచ్చుకోవడానికి పాటుపడ్డారనమాట. వాళ్ళ పేర్లు నేను పలకండి. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, దూర్జటి, భట్టుమూర్తి, తెనాలి రామకృష్ణ, పింగళి సూరన, మాదయ్య గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు. అదేం నది? తుంగభద్ర నది. మరి నీళ్లు బాగా ఆ రాజ్యంలో బాగా ఉన్నాయంటే అర్థమైంది. సూపర్ ఉంటుందనే. సరే, అంటే నీళ్లు కరువు లేదనుకో, ఆ రాజ్యం బాగా పరిపాలిస్తున్నట్టు. మీకు తెలుసా, అప్పట్లో మనం ఇప్పుడు కూరగాయలు బండ్ల మీద అక్కడక్కడ బుట్టలు పెట్టుకొని అమ్ముతున్నారు కదా. అప్పట్లో బంగారు ఆభరణాలు, వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు అలాంటివన్నీ కూడా బుట్టలలో అమ్మేవాళ్ళు. అంటే ఆ రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉంది. ఆ రాజ్యం ఎంతో సుభిక్షం. మరి ఆయన మీద ఒక మంచి పద్యం పాడతావా? స్టార్ట్. అష్ట ధన్యవాదాలు పిల్లలు.